జనసేన ఎమ్మెల్యే బండారం బట్టబయలైంది. ఒక మహిళను వేధించి లైంగికంగా వాడుకుని ఆఖరికి అబార్షన్ కూడా చేయించి ఇప్పుడు కుటుంబంలోనే చిక్కులు పెట్టే పరిస్థితికి వచ్చిన ఎమ్మెల్యే వ్యవహారం ఆసక్తికర చర్చకి ఆస్కారం ఇస్తోంది. అక్రమ సంబంధాల విషయంలో జాగ్రత్తలు పాటించండి అంటూ స్వయంగా జనసేన పార్టీ అధిష్టానం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి 2-3 రోజులు గడవక ముందే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం గుట్టు రట్టయింది. అరవ శ్రీధర్ ఇంకా నిండా 30 ఏళ్ళు కూడా లేవు. ఎమ్మెల్యే అయిన నాటికి ఆయనకు పెళ్లి కూడా కాలేదు. సర్పంచ్గా ఉన్నటువంటి నాయకుడిని అనూహ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానానికి ఎంపిక చేసి ఊహించినటువంటి రీతిలో విజయం సాధించి ఎమ్మెల్యే పీఠం మీద కూర్చోబెట్టింది. అలాంటి అరవ శ్రీధర్ ఇప్పుడు ఒక మహిళ విషయంలో వీడియో సాక్షిగా, చాటింగ్ సాక్షిగా దొరికిపోయినటువంటి ఉదంతం జనసేన పార్టీని ఇరకాటంలో నెడుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెందిన సచ్చివేడు ఎమ్మెల్యే ఇలా అక్రమ సంబంధాల వ్యవహారంలో వీడియో సాక్షిగా దొరికేశారు. ఆయన మీద టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత జనసేన పార్టీకే చెందిన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వ్యవహారం మర్డర్ వరకు దారితీయడంతో సస్పెన్షన్ చేసి చేతులు దులుపుకున్నారు. జనసేన పార్టీ కార్యకర్తను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చంపించేసిన కోట వినూత దంపతులు మర్డర్ చేశారు అనే వ్యవహారం చాలా పెద్ద రచ్చ అయింది. ఇప్పుడు వాటన్నిటికీ కొనసాగింపుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళ, అందులోనూ ఐటీ ఉద్యోగిని విషయంలో సాగించినటువంటి కామ కార్యకలాపాలు వెల్లడి కావడంతో జనసేన పార్టీ ఇరకాటంలో పడుతోంది. మరి ఆవు మళ్ళీ మేస్తే దూడను గట్టును మేస్తుందా అనేటువంటి రీతిలో దీన్ని సరిపెట్టుకుంటారా? కాకుంటే ఇలాంటి వ్యవహారాల్లో పార్టీ పూర్తి కఠినంగా వ్యవహరించి కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందా చూడాలి. జనసేన పార్టీ నాయకత్వం అక్రమ సంబంధాలు, ఇతర వ్యవహారాలు, లావాదేవీలు అన్నీ పార్టీకి అంటకుండా జాగ్రత్తలు పాటించండి అని ఇప్పటికే చెప్పి చేతులు దులుపుకుంటుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సాగించినటువంటి కార్యకలాపాల విషయంలో, రాచకార్యాల వ్యవహారంలో తమకు సంబంధం లేదు అనేటువంటి రీతిలో జనసేన పార్టీ పక్కకు తప్పుకుని తనకేం అవసరం లేదన్నట్టుగా ఊరుకుంటుందా? లేకుంటే మహిళకి అన్యాయం చేసినటువంటి తమ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ అతని మీద కఠిన చర్యలకు పూనుకుంటుందా చూడాలి. ఎందుకంటే మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే తాను సహించలేనని, మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోనని, వాళ్ళ మీద చాలా తీవ్రంగా చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ విపక్షంలో ఉండగా చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి అనేక మంది విషయాల్లో చేతులెత్తేస్తున్నట్టుగా మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు స్వయంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేనే బాధితురాలకి అన్యాయం చేసి, దగా చేసి, దౌర్జన్యం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా వెల్లడైంది. మరి ఇప్పుడు ఈ కేసులోనైనా రాజకీయంగా జరిగినటువంటి కుట్రగా చెప్పి తన ప్రమేయం లేదన్నట్టుగా పక్కకు తప్పుకోవడమా, లేకుంటే ఆ నిందితుడు అరవ శ్రీధర్ మీద కఠిన చర్యలు పూనుకునేలా సిద్ధం కావడమా తేలాల్సి ఉంది. అదే సమయంలో రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత, విపక్ష నాయకుడి మీద ఒంటికాలి మీద లేచే ఆ నాయకురాలు ఇప్పుడు ఒక మహిళకు అన్యాయం జరిగిన తర్వాత తన కూటమి పక్షాలకు చెందినటువంటి ఎమ్మెల్యేనే బాధితురాలకి తీవ్రంగా దగా చేసేటువంటి రీతిలో కుటుంబంలోనే చిచ్చు పెట్టే ప్రయత్నానికి పూనుకున్న తర్వాత కఠినంగా వ్యవహరిస్తారా? చర్యలకు పూనుకుంటారా? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకుంటారా? కాకుంటే నేరం చేసినా మనవాడే కాబట్టి ఎంతైనా సమర్థించవచ్చు అనే దిశలో సాగుతారా? తేలాల్సి ఉంది. ఈ వ్యవహారం మీద జనసేన పార్టీ అధినేత ఎలా స్పందిస్తారు? రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి ఏ రీతిన నిరసిస్తారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. రాష్ట్రంలో మహిళలకు సంబంధించి స్వయంగా ఎమ్మెల్యేలే కీచకులుగా మారి వేధించే ప్రయత్నాలకు పూనుకుంటే ఇక మహిళలకు రక్షణ ఎక్కడా అనే ప్రశ్న ఉదయించేదానికి ఆస్కారం ఇస్తుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున అనూహ్యంగా గెలిచి ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న అరవ శ్రీధరే నేరుగా మహిళలను వేధించినటువంటి కేసులో ఇరుక్కున్నటువంటి తరుణంలో ఈ ఉదంతం ఎటు మళ్ళుతుంది, రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తుంది చూడాల్సినటువంటి విశేషంగా చెప్పాల్సి ఉంది.